అల్లు అర్జున్ రేంజ్ చాలా అంటే చాలా వైడ్‌గా చేంజ్ అయిపోతుంది. అంతే కాకుండా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా అయితే మ్యూజిక్ కూడా చేంజ్ చేసేసి తమన్‌ని పెట్టిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తీసేసి అని అంటున్నారు. మరి సో ఎందుకు ఆల్రెడీ చేసిన మ్యూజిక్‌ని ఆయన తీసేసి మళ్ళీ తమన్‌ని ఎందుకు పెట్టాల్సిన కారణాలు ఏంటంటారు? అంటే ఆర్ఆర్ విషయంలో తమన్ని తీసుకొచ్చారు అనేది వినిపిస్తున్న మాట. సుకుమార్కి దేవిశ్రీ ప్రసాద్కి మధ్య ఒక అద్భుతమైన బాండింగ్ ఉంది. అది అతని మొదటి సినిమా నుంచి ఇతనే చేస్తున్నాడు. అలాగే సుకుమార్కి ఇచ్చినంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఆయన ఇంకో డైరెక్టర్కి ఇవ్వలేదు. వాళ్ళ మధ్య అద్భుతమైన బాండింగ్ నడుస్తోంది ఇప్పటికీ. అయితే అది ఏమన్నా డిస్టర్బ్ అయిందా అనేది చర్చ జరుగుతోంది ఇప్పుడు ఇండస్ట్రీలో. దానికంటే కూడా బన్నీ కొంత నర్వస్గా ఫీల్ అయ్యాడు అనేది ఇంకొక వెర్షన్. కారణం ఏంటంటే తను స్టేజ్ షోస్కి వెళ్ళాడు దేవిశ్రీ. వెళ్ళటం వలన ఈ సినిమా ఆర్ఆర్ పెండింగ్లో పడిపోతోంది, రిలీజ్ దగ్గరకు వచ్చేస్తోంది, అందుకని తమన్ని రంగంలోకి దింపారు అనేది ఒక వెర్షన్. దీనికి సుకుమార్కి ఇష్టం లేదు, అయినప్పటికీ అంగీకరించాడు అనేది వీళ్ళు చెప్తున్న మాట. అంటే ఈ మార్పుకి కారణం సుకుమార్ కాదు, బన్నీయే మార్చాడు, బన్నీ నిర్ణయం మేరకే ఇది జరిగింది అనేది ఎవరైతే ఈ మాట చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. అయితే బన్నీకి సలహా చెప్పింది ఎవరు అనే దగ్గర ఇంకొక పాయింట్ ఉంది దీనిలో. ఇంకొక వ్యక్తి ప్రమేయం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి టాపిక్. సో మీ అంచనా ప్రకారం ఎవరైంటారు సార్ బన్నీ వెనకాల ఉండి నడిపించేదంతా? అంటే నెక్స్ట్ బన్నీతో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నటువంటి డైరెక్టర్ గారు ఉన్నాడు. అంటే ఇంతకుముందు చాలా పెద్ద హిట్ ఇచ్చున్నాడు ఆయనకి. ఏది పుష్పకి ముందు ఆయనకి హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయనతో ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ చేయబోతున్నాడు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్. అచ్చా, ఓకే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలు విని ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ప్రమేయంతో ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్ని రంగంలోకి తీసుకొచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ త్రివిక్రమ్కి కూడా మంచి పాటలు ఇచ్చాడు గతంలో. అత్తారింటికి దారేది ఆయన చేసిందే. ఇలా వాళ్ళకు ఒక ప్రయాణం ఉంది. జల్సాకు కూడా తనే చేశాడు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఈ ప్రయాణం అంతా ఉంది. కానీ దేవిశ్రీ నుంచి తను తమన్కి షిఫ్ట్ అయ్యాడు. ఏ కారణాల చేత షిఫ్ట్ అయ్యారు అనేది ఆ టైంలో రకరకాల చర్చలు జరిగినాయి. ఫైనల్గా త్రివిక్రమ్ అడ్వైజ్ మేరకే, అంటే ప్రధానంగా ఈ సినిమా డిలే అయిపోతుంది, ఆర్ఆర్ డిలే ఇప్పటికే చాలా లేట్ అయింది. అది అంటే 3 సంవత్సరాలుగా ఇంకొక ప్రాజెక్ట్ చేయకుండా దానికి లాక్ అయి ఉన్నాడు అల్లు అర్జున్. ఎందుకు ఇంత టైం పట్టింది? పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత ఇంత 3 సంవత్సరాల పైన ఎందుకు టైం తీసుకున్నారు అంటే పార్ట్ 1 మీద ఒక క్రిటిసిజం వచ్చింది. అది హిట్ అయింది కానీ నెగిటివ్ టాక్తో మొదలైంది సినిమా. ఆ నెగిటివ్ టాక్ నెమ్మదిగా పాజిటివ్గా మారటానికి కారణం ఏమిటి? హిందీ బెల్ట్లో పాస్ అయింది సినిమా. పాస్ అయ్యి ఆ టాక్ ప్రభావం పడి మిగిలిన చోట్ల కూడా సినిమా మూవ్ అయింది. మూవ్ అయిపోయి అది హిట్ సినిమా కింద మార్క్ అయిపోయింది. ఒక మార్క్ క్రియేట్ చేయటం మాత్రమే కాదు, ఒక కల్ట్ మూవీగా మారింది. అది చాలామందిని ఇన్స్పైర్ చేసింది. చాలామంది ఆ తరహా కథలతో రంగప్రవేశం చేసేటువంటి ప్రయత్నం చేశారు. పుష్ప అలాగే సుకుమార్ తీసినటువంటి దానికి ముందు సినిమా రంగస్థలం, వీటి ప్రభావాలతో వచ్చిన సినిమానే ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి నాని దసరా సినిమా. ఎగ్జాక్ట్లీ నేను అనబోతున్నా. అంటే ఒక రగ్గడ్ బ్యాక్ డ్రాప్, ఒక మేనరిజం, ఒక పెక్యులర్ మేనరిజం ఇవి పెట్టుకుని అలా డిజైన్ చేసేస్తే సినిమా పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయడం ఈజీ అయిపోతుంది అనేది మనకి సినిమా పరిశ్రమలో ఒక హిట్ సినిమా ఫార్ములా తీసుకుని దాన్ని ఫాలో అయిపోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు బాహుబలిని చూసి ఎన్నో సినిమాలు వచ్చాయి వెనకాల పురాణాలన్నీ బేస్ చేసుకొని. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది కూడా ఇవన్నీ అంతే. ఇప్పుడు బాహుబలికి కూడా ఒక మాతృక ఉంది. బాహుబలి సినిమా దాదాపుగా జయసింహ అనే ఎన్టీ రామారావు గారి సినిమానే యాజ్ ఇట్ ఈజ్గా కొద్దిపాటి మార్పులతో బాహుబలి అని తీశారు ఆ రోజున. అలా ఈ ఇన్ఫ్లుయెన్స్ వేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి.
అలా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సినిమాలు సుకుమార్ నుంచి వచ్చినది రంగస్థలం, పుష్ప. అవును. వాటి తాలూకా ప్రభావం ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ లాగా ఆ నడక నడిచి, అలాగే సోషల్ మీడియాలో వాటిని ప్రమోట్ చేసి ప్రతి ఒక్కరు ఆ సినిమాలో అతను వేసినటువంటి స్టెప్స్ ప్రతి ఒక్కరూ వేసి ఆ వీడియోస్ పెట్టారు సోషల్ మీడియాలో. అది ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, ఫేస్బుక్లో పెట్టారు, ఇలా రకరకాలుగా. అంటే ఈ సినిమా ప్రభావం ఏ లెవెల్లో పడింది అనేది అర్థమవుతుంది మనకి. పర్టికులర్గా బన్నీ మ్యానరిజమ్స్ ఇవన్నీ వర్కౌట్ అయినాయి ఆ సినిమాలో. అది దాంతో దీనికి ఒక హైప్ క్రియేట్ అయింది పార్ట్ 2కి. ఈ హైప్ క్రియేట్ అవడంతో దాని మీద వచ్చినటువంటి డివైడ్ టాక్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద కసరత్తు మొదలుపెట్టాడు ఈయన సుకుమార్. అవును. మొదలుపెట్టి దానికోసం కొంత డిలే అయింది. ఈ లోపు ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ, అంటే బన్నీతో ట్రావెల్ చేసేటువంటి ఒక క్యారెక్టర్, అతను ఒక కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసులో ఇరుక్కోవటం, అతన్ని దాని నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ షూటింగ్లోకి తీసుకురావటం, ఇలాంటి టెక్నికల్ ఇబ్బందులు, అనుకోని అవాంతరాలు చాలా వచ్చినాయి దానికి. అవును. వచ్చి ఎప్పుడెప్పుడా అనుకుంటూ నడుస్తోంది. ఈ నడుస్తున్న ప్రాసెస్లో అనేక పొలిటికల్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చినాయి. పొలిటికల్ డిస్టర్బెన్స్లు అంటే అల్లు అర్జున్ మధ్యలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం అదో కాంట్రవర్సీ, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి డిఫరెన్సెస్, ఈ గోల ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ నడుస్తున్న టైంలో చివరికి ఫైనల్గా వాళ్ళు ఒక డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 1st వీక్లో సినిమా వచ్చేస్తుందని, 5వ తారీఖు. ఒకరోజు ముందుకు కూడా జరిపారు. ముందుకు జరిపి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత డేట్ అనౌన్స్ చేయాలి. యాక్చువల్గా ఒక ఐటమ్ సాంగ్ షూటింగ్ ఉంది అప్పటికి, ఇంకా అది జరుగుతోంది. ఈ క్రమంలో ఇంత హెవీ షెడ్యూల్లో ఆయన స్టేజ్ షోస్ పెట్టుకోవడంతో ఈ ఆర్ఆర్ డిస్టర్బ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో తమన్ని తీసుకొచ్చారు అనేది వెర్షన్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది, ఇవన్నీ స్పెక్యులేషన్స్, వీటిలో పూర్తి వాస్తవాలు ఉన్నాయని నమ్మలేము. ఎవరి పద్ధతిలో వాళ్ళు వాళ్ళ తరహా కథనాలు చెప్తున్నారు. అధికారిక సమాచారం అంటే ప్రొడ్యూసర్ చెప్పేది అధికారిక సమాచారం, లేదంటే డైరెక్టర్ మాట్లాడాలి, హీరో మాట్లాడాలి, ఎవరూ మాట్లాడలేదు. ఈవెన్ దేవిశ్రీ కానీ తమన్ కానీ మాట్లాడాలి, వాళ్ళిద్దరూ కూడా మాట్లాడలేదు. పని జరుగుతోందా లేదా అనేదే ఫ్యాన్స్కి కావాలి, అది నడుస్తోంది. అయితే జనరల్గా పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టార్గెట్ 1000 కోట్లు. ఈ ప్రాజెక్ట్ టార్గెట్ 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుని సినిమా తీస్తున్నారు ఇది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా సరే పకడ్బందీగానే జరుగుతుంది. ఒకళ్ళని కాకపోతే ఇద్దరిని పెట్టి చేయిస్తారు. గతంలో అలా జరిగిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఒక సినిమాకి 2 మ్యూజిక్ డైరెక్టర్లు ఉండొచ్చు అంటారా? 2 డైరెక్టర్లే ఉన్నప్పుడు 2 మ్యూజిక్ డైరెక్టర్లు ఉండటానికి ఇబ్బంది ఏముంది? గతంలో ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు కలిసి చేశారు కదా చాలా సినిమాలు. ఇప్పుడు రాజన్ నాగేంద్ర కలిసి మ్యూజిక్ చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. ఇళయరాజా, ఎల్ వైద్యనాథన్ కలిసి మ్యూజిక్ చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. 2 మ్యూజిక్ డైరెక్టర్లు చేయటం అనేది పెద్ద విషయం ఇది కాదు, ఇబ్బంది కాదు. రకరకాల పద్ధతుల్లో 2 కలిసి చేస్తారు. ఇప్పుడు ఆదినారాయణరావు గారు మ్యూజిక్ చేస్తున్న రోజుల్లో సత్యం గారిని సపోర్ట్గా పెట్టుకునేవాడు ఆయన, ఎందుకైనా మంచిదని. భక్త కన్నప్ప సినిమాలో సత్యం గారు చేసినటువంటి పాటలే హిట్ అయినాయి. ఆకాశం దించాల ఆ పాట ఆయన ట్యూన్ చేసింది, కానీ పేరు ఆదినారాయణరావు గారి పేరు ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి. ఘంటసాల గారు సుబ్బరామన్ చేసినటువంటి బ్రతుకు తెరువు సినిమాకి ఘంటసాల గారు సపోర్ట్ చేసి ఆయన 2-3 పాటలు ఆయన చేశాడు. ఇలా అంటే ఆ సినిమా స్పాన్ను బట్టి భానుమతి గారు మ్యూజిక్ చేసిన సినిమాలకు సత్యం గారు వెళ్ళి చేసి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలా జరుగుతుంది అది. రాజేశ్వరరావు గారు మ్యూజిక్ చేసిన సినిమాలకు బి గోపాలం గారు వెళ్ళి పనిచేసిన పరిస్థితి ఉంది. అంత మాత్రం చేత వాళ్ళ మధ్య ఏదో వృత్తిపరమైన గొడవ ఉంది, ఆయన్ని పక్కకి గెంటేసి తను తీసుకొచ్చారు అనే అనుకోనక్కర్లేదు. ఏదో ఘర్షణాత్మకంగా జరిగింది అనుకోనక్కర్లేదు, ఫ్రెండ్లీగా కూడా జరిగి ఉండొచ్చు. అంటే తమన్తో దేవిశ్రీ ప్రసాద్కి పాత పగలు ఏవైనా ఉన్నాయా అనే పద్ధతిలో
ఈ కథలన్నీ నెరేట్ చేస్తున్నారు. మణిశర్మకి దేవిశ్రీకి మధ్య ఒక గొడవ ఉంది అని ఆ రోజుల్లో ప్రచారం చేశారు. ఎప్పుడు మణిశర్మని అంటే ఆయన అవకాశాలన్నీ ఈయనకి షిఫ్ట్ అవుతున్న టైం ఒకటి నడిచింది. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో ఆ తరహా ప్రచారం జరిగింది. ఆయన దగ్గర పనిచేశాడు, అందువలన ఈ గొడవలు జరుగుతున్నాయని. ఇవన్నీ కాదు. అంటే తమన్ కూడా పనిచేశాడు అక్కడ మణిశర్మ దగ్గర. తమన్కి షిఫ్ట్ అయినప్పుడు కూడా ఇదే గొడవ. ఆయన దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నాడు ఇతను. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇది ప్రాజెక్ట్ హెవీ ప్రాజెక్ట్ అవటం వలన ఒక్కొక్క శాఖలో ఇద్దరిద్దరిని తీసుకుని పని కావడం ముఖ్యం, ఎఫెక్టివ్గా కావడం ముఖ్యం. ప్రొడ్యూసరు డైరెక్టరు అదే చూస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది సుకుమార్కి, రామ్ చరణ్తో. ఆ ప్రాజెక్టుకి ఆల్రెడీ టెక్నీషియన్స్ని ప్రకటించారు వాళ్ళు. అందులో దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్. అది 2 భాగాలు కాదు, ఒక భాగమే ప్రస్తుతానికి. అది రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ నిర్ణయం మారుతుందేమో తెలియదు. అంటే ఇప్పుడు ప్రతి సినిమా కూడా వీళ్ళు పెడుతున్నటువంటి బడ్జెట్కి 2 పార్ట్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అనే మోటోలో పెడుతున్నారు. కొత్త కథ మళ్ళీ రాసుకోకుండా ఇదే కథని మళ్ళీ కొద్దిగా సీక్వెల్గా తీయడం బెటర్ అని అనుకుంటున్నారంటారా? ఇదే కథ ఉండదు. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే మనకి జనరల్గా ఒక బిలీఫ్ ఉంది. ప్రతి సినిమాకి కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం లూజ్గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ బలంగా ఉంటే సినిమా వెళ్ళిపోతుంది. బయటకు వచ్చేటువంటి ఆడియన్ తను ఎమోషనల్ అయి రావాలి థియేటర్లో నుంచి. అందుకని సెకండ్ పార్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఫస్ట్ పార్ట్ కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. ఇది ఒక సెంటిమెంట్గా మారిపోయింది. ఈ సెంటిమెంటు ఈ 2 భాగాలుగా విడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ పార్ట్ లూజ్ ఎండ్ ఉన్నా పర్వాలేదు అనేటువంటి ఫీలింగు ఈ ఫస్ట్ పార్ట్ మీద పడుతోంది. అందుకని ఈ మధ్య వస్తున్న చాలా ఫస్ట్ పార్ట్లు కొంచెం లూజ్గా ఉంటున్నాయి. ఈవెన్ దేవర కూడా. అవును. అంటే సెకండ్ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడా డైరెక్టర్ అని మాట్లాడుతున్నారు. కానీ సెకండ్ పార్ట్ కూడా ఇలాగే ఉంటే ఏంటి పరిస్థితి? ఇలాంటి కండిషన్లో డైరెక్టర్లు ఉన్నమాట వాస్తవం. ఈ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో సెకండ్ పార్ట్ మీద కేంద్రీకరణ. ఇది ఇప్పుడు పార్ట్ 1 మీద పూర్తిగా అదొక సినిమాగా చూస్తారు ప్రేక్షకులు. దానిలో మళ్ళీ ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్గా ఉండాలి దానిలో కూడా. అందుకని ఆ డిజైన్ దానికి చేయాలి. ఏ సినిమాకి ఆ సినిమానే. దానికి 2 ఉంది కాబట్టి ఏదో చేద్దాం తర్వాత అనుకుంటే కుదరదు. పార్ట్ 1 అనేది అది ఒకే సినిమాగా భావించి, ఒక యూనిట్గా భావించి దానిలో ఉండవలసినటువంటి అన్నీ వేయాలి. వేసి ప్రేక్షకులు దాని మీద వచ్చేటువంటి రియాక్షన్ అద్భుతంగా ఉండేలాగా చూసుకోవాలి. అందుకని ఆ కేర్ తీసుకోవాలి. లూజ్గా వదిలితే కుదరదు. సలార్కి కూడా ఇబ్బంది చూసాం మనం. సలార్ కూడా ఫస్ట్ పార్ట్ అంత ఎఫెక్టివ్గా లేదు. ఏది ఇన్ టోటల్ ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి కూడా ఎఫెక్టివ్గా అనిపించలేదు జనాలకి. అంటే సెకండ్ పార్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. దేవరలో కూడా ప్రాపర్ విలన్ ఎస్టాబ్లిష్ కాల సినిమాలో. అంటే స్మగ్లర్లు అలాగే కస్టమ్స్ ఆఫీసర్లు వీళ్ళిద్దరూ కూడా జాలర్ల జీవితాల్లో విలన్లు. వాళ్ళిద్దరూ చుట్టాల్లా వచ్చేళ్తూ ఉంటారు ఆ సినిమాలో. ఫ్రెండ్లీ అపియరెన్స్ ఉంటుంది. వీళ్ళ సమూహంలోనే ఒక శత్రువుని క్రియేట్ చేసి అతని మీద సినిమా నడిపారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ అని చెప్పి సినిమా నడిపారు. కానీ అతనిది ఇదే బతుకు, ఆ క్యారెక్టర్ది కూడా ఇదే బతుకు. కాబట్టి వీళ్ళకి కామన్ విలన్ ఒకడు ఉండాలి, రాజ్యము విలన్గా ఉండాలి. అంటే పుష్పలో ఆ డిజైనింగ్ జరిగింది. పుష్ప పార్ట్ 1లో ప్రాపర్గా డిజైన్ చేశాడు ఆయన. సో పార్ట్ 1 రాసుకునేటప్పుడు పార్ట్ 2 గురించి ఆలోచించి డిజైన్ చేస్తుంటాడు. అవును, అదే. అంటే పార్ట్ 1లోనే మీకు స్ట్రైట్ విలన్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. దానిలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని మీద కథ నడపటం ఈజీ. కాబట్టి ఆ తరహా ప్రయత్నం, ఆ తరహా ఎఫర్టు ఖచ్చితంగా సుకుమార్ దాని మీద పెట్టి ఈ పార్ట్ 2 మీద పార్ట్ 1 మీద వచ్చినటువంటి డివైడ్ టాక్ రాకుండా ఉండటానికి ఆయన కష్టం ఆయన పడ్డాడు. అయిపోయింది, చివరి దశకు వచ్చింది. ఈ చివరి దశలో కూడా ఒక కాంట్రవర్సీ మీదుగా సినిమా రిలీజ్ అయితే బాగానే ఉంటుంది. దీనికి గేమ్ చేంజర్కి మధ్య ఒక కాంట్రవర్సీ. ఇలా అంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య ఒక కాంట్రవర్సీ.
మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకి నెగిటివ్గా ఉంటారని ఒక కాంట్రవర్సీ. ఫైనల్గా వీటన్నిటినీ సమప్ చేస్తూ ఒక ప్రమోషనల్ ప్రోగ్రాం నందమూరి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్లో జరుగుతుందని, దానికి బన్నీ వస్తాడని, ఆల్రెడీ షూట్ అయిపోయిందని, దానిలో వీటన్నిటికీ ఆయన వివరణలు ఇస్తాడని చెప్తున్నారు. ఆ వివరణల్లో ఈ మ్యూజిక్ డైరెక్టర్ మార్పు గురించి కూడా ఏదైనా ఆయన అడిగితే ఈయన సమాధానం చెప్తే ఒక క్లారిటీ ప్రపంచానికి వస్తుంది. ఇంకో మార్పు కూడా అంటే పుష్ప 1లో అయితే సమంత ఐటెం సాంగ్ చేసింది. పుష్ప 2లో బాలీవుడ్ నుంచి శ్రద్ధా కపూర్ని తీసుకురావాలనుకున్నారు. మరి ఆవిడకి ఎక్కువ భారీగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందో మరి ఇంకేంటో తెలియదు, కానీ ఇప్పుడు ఆవిడ ప్లేస్లో శ్రీలీలను పెట్టబోతున్నారని ఒక వార్త వస్తుంది. శ్రీలీల ఫైనల్ అయిపోయింది అనేది వినిపిస్తున్న మాట. ఇప్పుడు శ్రీలీల ఫైనల్ ఇంకా ఈ ఐటెం సాంగ్కి. అంటే శ్రీలీలని ఫైనల్ చేయటం కంటే కూడా నిజానికి బాలీవుడ్ నుంచి ఎవరైనా తీసుకుని ఉంటే బెటర్గా ఉండుండేది. ఎందుకంటే వీళ్ళ ప్రధానమైన టార్గెట్ హిందీ మార్కెట్. ఎగ్జాక్ట్లీ, హిందీ మార్కెట్లో శ్రద్ధా కపూర్ అని బేస్ చేసుకుని ఆవిడని పెడదాం అనుకున్నారు. అవును. మళ్ళీ ఏమైందో తెలియదు. అంటే అల్లు అర్జున్కి తగ్గట్టుగా పోటీగా డ్యాన్స్ చేసేది ఎవరైనా ఉన్నారని అంటే శ్రీలీల అని చెప్పేసి మళ్ళీ ఆవిడని పెట్టారని అంటున్నారు. రకరకాల పేర్లు వినిపించినాయి అక్కడ కూడా. శ్రీలీలతో పాటు ఇంకొక ఇద్దరు హీరోయిన్ల పేర్లు కూడా వినిపించినాయి. ఫైనల్గా శ్రీలీలకు ఫిక్స్ అయ్యారు అనేది ఇప్పుడుకున్న వార్త. ఇంకా ఒక పాట షూట్ చేయాలి, నవంబర్ వచ్చేసింది, మిడ్ నవంబర్లోకి వస్తున్నాము కాబట్టి ఇంకా సమప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది అందుకని ఆ టెన్షన్లో ఉన్నారు వాళ్ళు. ఆ టెన్షన్లో ఉండగా ఈయన స్టేజ్ షోస్ అనౌన్స్ చేశాడు దేవిశ్రీ. దీని తాలూకా ప్రభావం ఖచ్చితంగా ఉండుంటుంది. రెండోది, ఎప్పుడైతే తమన్ ఎంటర్ అయ్యాడో, తమన్తో అంటే దేవిశ్రీతో చెడిపోయి తమన్తో ట్రావెల్ అవుతున్నటువంటి డైరెక్టర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రజల మనసుల్లో ఉన్నాడు. అందుకని వీళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయనతోనే ఉంది. ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారం మేరకు అల్లు అర్జున్ చేయబోతున్నటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్తోనే అంటున్నారు. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టు ద్వారా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కావాలి. అది ఆయన ప్రోగ్రాం. పాన్ ఇండియా మార్కెట్కి తగ్గ కథతో బన్నీతో సినిమా చేయబోతున్నాడు అంటున్నారు. దానికి తమనే మ్యూజిక్ కాబట్టి అదే తమని ఇక్కడికి వచ్చాడు అని. సుకుమార్కి ఇది ఇష్టం లేదు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆయన రామ్ చరణ్తో అనౌన్స్ చేసిన సినిమాకి దేవిశ్రీయే మ్యూజిక్ డైరెక్టర్. ఇన్ని రీజన్స్ పెట్టుకుని ఎవరి కథ వాళ్ళు అల్లేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఈ గందరగోళం మధ్యలో రేపు అన్స్టాపబుల్లోకి ఆయన వస్తాయి. క్లారిటీ వస్తుంది. ఈ అన్ని విషయాల మీద ఒక అధికారికమైన క్లారిటీ